హాయ్ జీవీఎస్ హియర్. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈ సెషన్లో మొన్న ఫిబ్రవరి 1 బడ్జెట్ మీద నాకు నచ్చిన విషయాలు కొన్ని మీతో షేర్ చేసుకుంటాను. అంటే నా కీ టేక్అవేస్ ఏమిటి అందులో చూసి చాలామంది చెప్పారు చాలా రకాలుగా, బట్ ఒక్కొక్కళ్ళ పర్స్పెక్టివ్ ఒక్కొక్క రకంగా ఉంటుంది. అన్నీ కూడా నాలెడ్జ్ షేరింగ్ సెషన్ కిందే తీసుకోవాల్సిందిగా నా ప్రార్థన. ఒకటి రెండు ట్రోల్స్ చేసినా పర్వాలేదు, కానీ ట్రోల్ ఫౌల్ లాంగ్వేజ్లో చేయకండి. దట్ ఈస్ మై రిక్వెస్ట్. గజం కేవలం 500 రూపాయలతో 1210 గజాల భూమి కేవలం 6 లక్షలు మాత్రమే. బట్ ద పర్పస్ ఏంటంటే జస్ట్ టు షేర్ వాట్ ఎవర్ లిటిల్ ఐ నో, సిమిలర్లీ టు లెర్న్ ఫ్రమ్ పీపుల్ అరౌండ్ అస్. దట్ ఈస్ అది నా ముఖ్య ఉద్దేశం. అయితే ఇది బడ్జెట్కి వస్తే వికసిత్ భారత్ 2047 అది విజన్. నాకు ఈ విజన్ అప్రోచ్ చాలా నచ్చిన విషయం. ఎందుకంటే నేను పెద్ద పెద్ద గ్లోబల్ ఆర్గనైజేషన్స్ చూశాను, నేను పనిచేసిన ఆర్గనైజేషన్సే చూశాను. థింకింగ్ ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ పెప్సీ ఉందనుకోండి, ఆర్ మీకు కోకోకోలా ఉందనుకోండి, వాళ్ళు ఇండియన్ మార్కెట్ చూస్తే ఈ మార్కెట్లో ఒక టెట్రా ప్యాక్ రిలీజ్ చేసి $1 అమ్మితే $1 బిలియన్, అంటే 8,000 కోట్లు యాడ్ అవుతాయి. ఆ రేంజ్లో ఆలోచించాలి. ఎప్పుడు కూడా మనం రిచ్ అంటే యాజ్ అ నేషన్ ఒక సంపన్న దేశంగా ఎదగాలి అంటే మన థింకింగ్ కూడా చాలా పెద్దగా ఉండాలి. బేసిక్గా ఆపర్చునిటీ సైజ్ ఎంత ఉంది దాన్ని బట్టి మన థింకింగ్ ఉండాలి. అత్యాస పనికిరాదు, కానీ ఆ ఆపర్చునిటీ సైజ్ చాలా ఇంపార్టెంట్. సో ఆ కాంటెక్స్ట్లో ఫర్ ఎగ్జాంపుల్ చైనా మీరు తీసుకుంటే వాళ్ళకి 5 years ప్లాన్, షార్ట్ రేంజ్ ప్లానింగ్ అర్థం కాదు. నెక్స్ట్ 100 yearsలో గ్లోబల్గా ఎలా మారబోతోంది చేంజెస్, అంటే ఏ కంట్రీలో ఎవరు ఓల్డ్ ఏజ్ పీపుల్ ఎక్కువ అవుతున్నారు, ఏ కంట్రీలో రీప్రొడక్టివ్ కెపాసిటీ తగ్గిపోతుంది, దానివల్ల ఇంపాక్ట్ ఏంటి, దానివల్ల మనకు వచ్చే అవకాశాలు ఏంటి. సో ఆ రేంజ్లో అంటే మీకు మన కంట్రీ నెక్స్ట్ 1000 yearsకి మన ఫ్యూచర్ జనరేషన్కి మంచి డెవలప్డ్ నేషన్ ఇవ్వాలి అంటే మన పాలసీ మేకర్స్, డెసిషన్ మేకర్స్ కూడా ఆ లాంగ్ రేంజ్ థింకింగ్ ఉంటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అది షార్ట్ పాయింట్ నాది. అయితే ఈ 2047కి మన పొటెన్షియల్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. 10 times ఇప్పుడున్న జీడిపి మీద 10 timesకి పెరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఎలా టాప్ చేసుకుంటాము, ఎలా వరల్డ్ లీడర్స్ అందరూ మనకి సపోర్ట్ చేస్తారు అనేది అది వర్క్ ఇన్ ప్రోగ్రెస్, కాబట్టి ఎక్కువ వరీ అవ్వక్కర్లేదు దాని గురించి. అయితే ఇప్పుడు ఫిస్కల్ డెఫిసిట్కి వస్తే, ఇంతకుముందు సెషన్లో చెప్పినట్టుగా ఫిస్కల్ డెఫిసిట్ ఇంపార్టెన్స్ మీకు చెప్పాను కాబట్టి ఆ కాంటెక్స్ట్లో ఇప్పుడు ఫిస్కల్ డెఫిసిట్ మన గవర్నమెంట్ చెప్పింది ఏంటంటే 5.9% గ్యాప్ ఉంటుంది. అంటే బడ్జెట్లో రెవెన్యూ వర్సెస్ ఎక్స్పెండిచర్ ప్లస్ ఇంట్రెస్ట్ పేమెంట్స్ చూసుకుంటే, రెవెన్యూ మైనస్ ఎక్స్పెండిచర్ మైనస్ ఇంట్రెస్ట్ పేమెంట్స్ చూసుకుంటే గ్యాప్ 5.9 ఉండాల్సింది 5.8లో మేనేజ్ చేసామని చెప్పుకున్నారు. ఇవి లక్షల కోట్ల బేస్ కాబట్టి 0.1% కూడా ఒక ఏదో న్యూస్ పేపర్ రిపోర్ట్స్ ప్రకారం 30,000 crores ఖర్చు తగ్గింది గవర్నమెంట్ది. ఎందుకంటే గవర్నమెంట్ గ్యాప్ పెరుగుతున్న కొద్దీ బారో చేసుకుంటారు వాళ్ళైనా అప్పు చేయాల్సింది ఆర్బీఐ ద్వారా, బ్యాంక్స్ ద్వారా, ట్రెజరీ బిల్స్ అండ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ ద్వారా. సో అప్పుడే గవర్నమెంటే అప్పు చేసి అన్ని ఖర్చులు పెట్టుకుంటూ ఉంటే ఆ డబ్బులు ఇంకా ప్రైవేట్ సెక్టర్కి దొరకవు. ఇప్పుడు ప్రైవేట్ సెక్టర్ కూడా బ్యాంక్ నుంచి బారో చేసుకుంటుంది, గవర్నమెంట్ కూడా ఆర్బీఐ ద్వారా బ్యాంకుని కొనమంటుంది. వాళ్ళకు వచ్చే డిపాజిట్స్ చాలా తక్కువ ఉంటాయి. సో ఎవరికి ఇస్తారు వాళ్ళు లోన్స్ అనేది ప్రాబ్లం వచ్చేసి ప్రైవేట్ సెక్టర్ దెబ్బతింటుంది. సో ఎప్పుడు కూడా గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ తక్కువ ఉండి ప్రైవేట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఫార్మేషన్ ఎక్కువ ఉంటే అది కంట్రీకి రిలేటివ్లీ బెటర్. గవర్నమెంట్ బారోయింగ్స్ ఐడియల్గా 0 ఉండాలి, 0 ఎప్పటికీ అవ్వదు జనరల్గా. బట్ స్లోగా వీళ్ళు ఫిస్కల్ ప్రూడెన్స్ మేము బాగానే మేనేజ్ చేశాము అని చెప్తున్నారు. ఆబ్వియస్లీ దెర్ ఈస్ అ ట్రూత్ ఇన్ దాట్, నిజమే అది. ఎందుకంటే జిఎస్టీ ట్యాక్స్ బయోన్సీ చాలా ఉంది మనకి. వాట్ ఎవర్ టెక్నాలజీ వాడి చాలా మందిని జిఎస్టీ కలెక్షన్స్ ఇంప్రూవ్ అయ్యాయి. అలాగే ట్యాక్స్ టు జీడిపి, ఇన్కమ్ ట్యాక్స్ రేషియోలో కూడా ట్యాక్సులు ఇంతకుముందు 1-2% కట్టేవాళ్ళు ఇప్పుడు 8-9%కి వచ్చారు. ట్యాక్స్ బేస్ పెరుగుతోంది. సో అది అందరికీ మంచిదే. అందరూ కలిసి కాంట్రిబ్యూట్ చేస్తే ఒక్కొక్కళ్ళు పే చేసే ట్యాక్స్ తగ్గిపోతుంది. సో ఈ 2 యాంగిల్స్ వల్ల
కలెక్షన్స్ కొంచెం ఇంప్రూవ్ అయ్యి గవర్నమెంట్కి ఫిస్కల్ డెఫిసిట్ కంట్రోల్లో ఉంది అని చెప్పారు. సెకండ్ది టోన్ ఎట్ ద టాప్ అంటారు. ఇంకా వాళ్ళు జరగబోయే దాంట్లో వాళ్ళు ఏమంటున్నారు, నెక్స్ట్ ఇయర్ వచ్చేటప్పటికి మేము ఇంకొంచెం తగ్గిస్తాము, రఫ్లీ 5.1%కి చేస్తాము నెక్స్ట్ ఇయర్కి. ఎందుకంటే వీళ్ళ దగ్గర పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ చాలా ఉన్నాయి. అవి ఎప్పుడు కావాలంటే అప్పుడు 10% 5% చొప్పున అమ్మేసినా కూడా వాటి వాల్యుయేషన్లో వీళ్ళ కలెక్షన్స్ చాలా వస్తాయి. కాంపిటేటివ్ స్పిరిట్లో ప్రైవేట్ సెక్టర్ ఒక 10 times అహెడ్ ఉంది గవర్నమెంట్ పబ్లిక్ సెక్టర్స్తో కంపేర్ చేసుకుంటే ఇన్ జనరల్. సో ఫ్యూచర్లో చూసుకుంటే మీకు గవర్నమెంట్కి రోల్ ఉండదు బిజినెస్లో. గవర్నమెంట్ బిజినెస్ ఈజ్ నాట్ టు బీ ఇన్ బిజినెస్. సో వాళ్ళు స్లోగా ఎగ్జిట్ అవుతారు పిఎస్యూస్లోంచి, బట్ వాల్యుయేషన్స్ పెంచుకుని ఎగ్జిట్ అవుతున్నారు. సో దానిని అన్ని దృష్టిలో పెట్టుకుని, పెరగబోయే ట్యాక్సెస్ దృష్టిలో పెట్టుకుని నెక్స్ట్ ఇయర్కి మేము 5.1% కంట్రోల్ చేస్తాము, ఎవెన్చువల్గా మా టార్గెట్ 4.5% ఫిస్కల్ డెఫిసిట్, వాళ్ళ గోల్ అది అని కమ్యూనికేట్ చేశారు అట్లీస్ట్. సో విచ్ ఈజ్ అ గుడ్ థింగ్. ఇప్పుడు ఇంటెంట్, ఇప్పుడు నేను చైర్మన్ అయితే కంపెనీకి నా విజన్ ఏంటి, నేను ఏం చేయదలుచుకున్నానో కంపల్సరీ చెప్పాలి షేర్ హోల్డర్స్కి. మనం అందరం షేర్ హోల్డర్స్. సో విజన్ ఎలిమెంట్ కూడా ఏం చేసాం అనేది పర్ఫార్మెన్స్ రిపోర్ట్ కార్డ్ ఇచ్చి, ఏం చేయదలుచుకున్నాం, మా ఇంటెంట్ ఏంటనేది కూడా చెప్పాలి. సో దట్ వే ఈ గవర్నమెంట్ కమ్యూనికేషన్ ఈజ్ గుడ్. కొంత చేతల్లో చూపిస్తున్నారు, కొన్ని స్లిప్పేజెస్ ఉంటే అదంతా నార్మల్ అది. ఓకే, సో దట్ ఈస్ వన్ పార్ట్ ఆఫ్ ది స్టోరీ బడ్జెట్ది. అయితే దీంట్లో మీకు ప్రైవేట్ సెక్టర్ బారోయింగ్స్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇంకా పెరగాలి, సరిపోవట్లేదు. ఇప్పుడు క్యాపిటల్ ఫార్మేషన్ ఏదైతే ప్రైవేట్ సెక్టర్లో జరుగుతుందో ఇట్ ఈస్ స్టిల్ నాట్ ఇనఫ్. ఎందుకంటే అందరూ ప్లాంట్ కెపాసిటీ యూటిలైజేషన్ దగ్గరకు వచ్చారు. అవన్నీ 100% అవుతే తప్పించి వీళ్ళు ఎక్స్పాండ్ చేయరు. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఎవరో మినిస్టర్ చెప్పారు, స్టీల్ ఇండస్ట్రీ ఈజ్ ఆపరేటింగ్ ఎట్ 90% కెపాసిటీ యూటిలైజేషన్. అంటే ఇంకా ఏమాత్రం మీకు స్టీల్ డిమాండ్ పెరిగినా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వల్ల, హౌసింగ్ వల్ల అట్లా మీకు కెపాసిటీ లేదు ఎవరి దగ్గర. సో ఎవరో ఒకళ్ళు స్టార్ట్ చేసి నెక్స్ట్ 10 yearsకి 20 yearsకి సరిపడా కెపాసిటీ బిల్డ్ చేస్తారు. సో అప్పుడు ప్రైవేట్ సెక్టర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది వాటిల్లో. సో ఇది ఫైన్ బ్యాలెన్సింగ్ యాక్ట్ గవర్నమెంట్ చేయాల్సిన విషయంలో. సో అదొకటి మనం దృష్టిలో పెట్టుకోవాలి. అయితే ఒక ముఖ్యమైన విషయం నాకు నచ్చింది ఏంటంటే, ఈ గవర్నమెంట్ నెక్స్ట్ డెవలప్మెంట్ స్మాలర్ సిటీస్ అండ్ స్మాలర్ టౌన్స్లో జరగబోతోంది. ఎందుకంటే ఇది ఎన్నాళ్ళు మనం 5 cities చుట్టూ ఎకానమీ తిప్పుతాం, ఇప్పుడే సిటీస్ అన్నీ కంజెస్ట్ అయిపోయి బంపర్ టు బంపర్ ట్రాఫిక్లో ఉన్నాం. సో ఇది అవ్వదు. యూ నీడ్ మోర్ సిటీస్, మోర్ టౌన్స్. చిన్న టౌన్స్, చిన్న Tier 2 cities కూడా పెద్ద సిటీస్గా డెవలప్ అవ్వాలి. సో దాని అంతటి మీనింగ్ ఏంటంటే, రూరల్ ఏరియాస్లో ఉన్నవాళ్ళు, సెమీ అర్బన్ ఉన్న వాళ్ళు సిటీస్లోకి రాకుండా గ్రోత్ మీ దగ్గరికి రావచ్చు. అంటే మీ చుట్టుపక్కల ఉన్న ఏరియాస్లో, టౌన్స్లో, Tier 2 cities-లో గ్రోత్, ఎందుకంటే అక్కడికి వస్తుంది గ్రోత్. ఎందుకంటే అప్పుడు ఆల్రెడీ మీరు ఐటీ చూసుకుంటే, ఇప్పుడు ఐటీ కారిడార్స్, ఈ ఐటీ కంపెనీస్, టాటాస్, ఇన్ఫో, వీళ్ళందరూ Tier 2కి వెళ్తున్నారు, ఆల్రెడీ సెంటర్స్ పెట్టేస్తున్నారు. సో ఎందుకంటే ఐటీ మనకి అదొక ఏమంటారు, పెరెన్నియల్, అంటే ఎప్పుడూ ప్రవహిస్తున్న నది లాంటిది అది. సో అది మనకి చాలా మేలు చేస్తూ ఉంటుంది కొన్ని hundreds of years వరకు. అది డీప్ స్కిల్ కాబట్టి అది పోదు. దానివల్ల సెమీ అర్బన్ ఏరియాస్, రూరల్ ఏరియాస్, Tier 2 cities వాటిల్లో కూడా డెవలప్మెంట్ చాలా జరుగుతుంది. సో రూరల్ ఏరియాస్లో పెరిగితే, పెర్ క్యాపిటా ఇన్కమ్స్ పెరిగితే వాళ్ళ కన్జంప్షన్ పెరుగుతుంది. నేను ఇంతకుముందు సెషన్లో చెప్పినట్టు కన్జంప్షన్ అనేది ఒక ముఖ్యమైన ఎలిమెంట్ జీడిపికి. అవుట్పుట్, మన ఉత్పత్తి పెరగాలి అంటే పబ్లిక్, కంపెనీస్ తయారు చేసినవి పబ్లిక్ కొనాలి అంటే వాళ్ళకి కొనే శక్తి పెరగాలి. సో రూరల్ ఏరియాస్లో పర్ క్యాపిటా ఇన్కమ్స్ పెరిగితే కన్జంప్షన్ పెరుగుతుంది. అయితే కన్జంప్షన్, ఇండియన్ ఎకానమీ తీసుకుంటే మీరు అడగచ్చు, ఇది కన్జంప్షన్ ఎకానమీయా, ఇది ఎక్స్పోర్ట్స్ ఎకానమీయా అని క్వశ్చన్ చేసుకుంటే మీకు ఆన్సర్ దొరుకుతుంది. 70% మనకు వచ్చిన జీడిపిలో 70% కన్జంప్షన్ ద్వారా వస్తుంది. దానివల్ల ఒక అడ్వాంటేజ్ ఉంది. ప్రపంచంలో ఎక్కడ ఏమన్నా మేజర్ షాక్స్ వచ్చినా కూడా మన ఉత్పత్తి, మన పెరుగుదల పెద్దగా తగ్గదు. అదే మీరు ఎక్స్పోర్ట్ లెడ్ ఎకానమీ అనుకోండి, ఇప్పుడు చైనాది చాలా మటుకు కన్జంప్షన్ ఉంది, ఎక్స్పోర్ట్స్ ఉంది, కానీ మనకు వాళ్ళకంటే ముందున్నాం.
కన్జంప్షన్లో. సో వాళ్ళు ఎక్స్పోర్ట్ లెడ్ ఎకానమీ అయిపోయి ప్రపంచంలో వాళ్ళకి ఇచ్చే వాల్యూ తగ్గిపోయి వాట్ పొలిటికల్ రీజన్స్ వల్ల కానీ కాస్ట్లీ అవటం వల్ల కానీ మీకు ఎక్స్పోర్ట్స్ తగ్గిపోవడం మొదలుపెట్టాయి. సో దానివల్ల వాళ్ళ ఎకానమీ దెబ్బతింటోంది. సో ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, మనకి కన్జంప్షన్ ఎకానమీ చాలా ఇంపార్టెంట్, ఈ ఎక్స్టర్నల్ షాక్స్ తట్టుకోవాలి అంటే మనం డొమెస్టిక్ డిమాండ్ పెంచాలి అని ఇప్పుడు మనం ఆల్రెడీ ఏ స్టేజ్లో ఉన్నామో వాళ్ళు మన స్టేజ్ రావడానికి ట్రై చేస్తున్నారు. అలాగే ఎక్స్పోర్ట్స్లో వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నారో మనం బ్యాలెన్స్ ఆ స్టేజ్కి వెళ్ళడానికి ఎక్స్పోర్ట్ కాంపిటేటివ్నెస్ పెంచుకోవడానికి కొన్ని పాలసీ ఇంటర్వెన్షన్స్ అవి జరుగుతున్నాయి. అది ఒక ఆస్పెక్ట్ అనమాట. అయితే ఈ ఒక ఇంపార్టెంట్ సైకిల్ ఉంటుంది దీంట్లో, దాన్ని వర్చువస్ సైకిల్ అంటారు. అంటే ఎలా మేనేజ్ అవుతుందంటే అది పర్ క్యాపిటా ఇన్కమ్స్ పెరిగి కన్జంప్షన్స్ పెరిగితే, అంటే ఫిస్కల్ డెఫిసిట్ నుంచి చెప్తున్నా, ఫిస్కల్ మేనేజ్మెంట్ కేర్ఫుల్గా ఉంటే మీకు చాలా అమౌంట్ గవర్నమెంట్ బారో చేయక ఆ అమౌంట్ ప్రైవేట్ సెక్టర్ క్యాపిటల్ ఎక్స్పెన్షన్కి అవైలబుల్గా ఉంటుంది. సో అలాగే మీరు కన్జంప్షన్ పర్ క్యాపిటల్ ఇన్కమ్స్ పెరిగి కన్జంప్షన్ పెరిగితే కన్జంప్షన్ వల్ల మీకు డిమాండ్ ఫర్ గూడ్స్ అండ్ సర్వీసెస్ పెరిగి అప్పుడు కానీ ఇంట్రెస్ట్ రేట్స్ ఈ ఫిస్కల్ డెఫిసిట్ తక్కువ అవటం వల్ల ఇన్ఫ్లేషన్ తగ్గటం వల్ల ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గటం వల్ల ఈ ప్రైవేట్ సెక్టర్ వాళ్ళు ఎక్కువ అంటే వాళ్ళు కూడా లోన్స్ తీసుకోవాలి. హై ఇంట్రెస్ట్ రేట్లో ఎవరు లోన్ తీసుకోలేరు, అంత ఎక్కువగా తీసుకోరు. తక్కువ ఇంట్రెస్ట్ రేట్స్ ఉన్నప్పుడు ఎక్కువ లోన్ తీసుకుంటారు. వాళ్ళు లోన్స్ తీసుకుని క్యాపిటల్ ఫార్మేషన్ అంటే న్యూ ప్లాంట్ అండ్ మెషినరీ అవన్నీ పెట్టి ఈ కన్జంప్షన్ డిమాండ్ ఏదైతే పెరుగుతుందో దానికి సరిపడా ఉత్పత్తి పెంచితే మీకు ప్రైవేట్ సెక్టర్కి ప్రాఫిట్స్ కూడా ఎక్కువ వచ్చి వాళ్ళ ప్రైసెస్ మీకు ఎక్కువ పెరగవు. మీకు ప్రైసెస్ ఎక్కువ పెరగవు కాబట్టి మీకు డిమాండ్ పెరుగుతూ ఉంటుంది. సో ఇలా ఒక సైకిల్, దీన్ని వర్చువస్ సైకిల్ అంటారు. సో డిమాండ్ పెరగడం వల్ల మీకు మళ్ళీ సో డిమాండ్ లెడ్ గ్రోత్, కన్జంప్షన్ లెడ్ గ్రోత్, సప్లై లెడ్ గ్రోత్, అలా రెండు డిఫరెంట్ యాంగిల్స్లో గ్రోత్ని మనం మేనేజ్ చేయొచ్చు. బట్ ఈ వర్చువస్ సైకిల్లో పర్ క్యాపిటా ఇన్కమ్స్ పెరిగి దానివల్ల కన్జంప్షన్ పెరిగి దానివల్ల మీకు ఎక్కువగా గవర్నమెంట్ రోల్ లేకుండానే అవుట్పుట్ పెరిగి గవర్నమెంట్కి బారోయింగ్స్ తగ్గితే ఇన్ఫ్లేషన్ తగ్గి ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గి ప్రైవేట్ సెక్టర్ వాళ్ళు లోన్స్ చీపర్ ఇంట్రెస్ట్ రేట్స్లో తీసుకుని క్యాపిటల్ ఫార్మేషన్ అవుతే దానివల్ల వాళ్ళు ప్రైసెస్ ఎక్కువ డిమాండ్ పెరుగుతుంటే ప్రైస్ ఎక్కువ పెంచక్కర్లేదు వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు బ్రేక్ ఈవెన్ అయిపోతుంది. బ్రేక్ ఈవెన్ చాలా ఎక్కువ వాల్యూమ్ పెరిగేటప్పటికి బ్రేక్ ఈవెన్ పాయింట్ తగ్గుతుంది కాబట్టి వాళ్ళ ప్రాఫిట్స్ వాళ్ళు మెయింటైన్ చేసుకున్నా మీకు ప్రైస్ రైజ్ ఎక్కువ ఉండదు. సో అలా చేయటం వల్ల మీకు ఓవరాల్గా జీడిపి పెరగటానికి ఒక మోడల్ అనమాట ఇది. అది ఆ డైరెక్షన్లో వెళ్తున్నారు గవర్నమెంట్.